హియర్ వి హావ్ అవర్ అబ్బాయిలు కొంచెం జరగండి. చెప్పు, వాట్ డు యూ థింక్ అబౌట్ మహేష్? చిన్న మాట సరిపోదు, బిగ్గెస్ట్ ఫ్యాన్. సో ఆబ్వియస్లీ అంత అసలు హ్యాపీనెస్ నా ఫేస్ లో వెళ్ళిపోతున్నట్టు. ఇప్పుడు సడన్ గా ఎదురుగా ఇలా వచ్చి మహేష్ నిల్చున్నాడు అనుకో, నువ్వేమంటావు? ఇలానే చూస్తూ ఉంటాను, ఏం మాట్లాడను. ఇంకా ఏదో అనాలని ఉంది కానీ మీకు పక్కనే నమ్రత ఉందని ఫీలింగ్ కదా, చెప్తాం. అబ్బాయిలు ఎవరు మాట్లాడుతున్నారు? హియర్ బై హార్ట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అందరితో మాట్లాడడం చాలా కష్టం. మీరు ఒక్కళ్ళు మీ ఒపీనియన్ చెప్పండి. ఐ లైక్ యూ మహేష్ బాబ్. మహేష్ డైలాగ్ ఏమైనా చెప్తారా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి రికార్డులన్నీ బ్లాక్ అయిపోతాయా వాడే మహేష్. ఓకే, పోకరి సెన్సేషనల్ హిట్, వీఆర్ లుకింగ్ ఫర్ సేమ్ హిట్ అగైన్ వన్ మోర్. అవునండి, ఎందుకంటే పోకిరి కాంబినేషన్ అలాంటిది. ఇందాక చెప్పాము ఆ గన్ ఎవరు అంటే జగన్ గారని. ఆయన మామూలు గన్ కాదు, మెషిన్ గన్. ఆయన పెన్ను మెషిన్ గన్ లాగా మాటలు పేల్చేస్తూ ఉంటాయి. మాటలు చాలా క్రిస్ప్ గా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. డైలాగులు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? మహేష్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ డెలివరింగ్ డైలాగ్, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ ఆల్సో. ఏంటి సార్ ఇది? ఇప్పుడు నేను మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలా? మహేష్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ తెలుగు. మహేష్ ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ డైలాగ్ డెలివరీ చేయడంలోనే. సో ఈ సినిమాలో కూడా అదే ప్రత్యేకత నిరూపించుకుంటాడని అనుకుంటున్నాను. మహేష్ ప్రత్యేకత ఒక్క డైలాగ్ డెలివరీ చేయడంలోనా? డాన్స్ లో, ఫైట్స్ లో, స్టైల్ లో, యాటిట్యూడ్ లో, మొత్తంగా అన్నిట్లో. ఇలా నేరుకొచ్చి మీరు అడిగితే కన్ఫ్యూజ్ ఏం చెప్పేస్తా నాకే అర్థం కావట్లేదు.